హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి, మౌలాలి, చెర్లపల్లి, సనత్ నగర్ ఏరియాలో ఉండే వారికి ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి లభించనుంది. అంతేకాదు తక్కువ ఖరీదుతో తక్కువ సమయంలోనే గమ్యస్థానాన్ని చేరే సులభమైన మార్గం అందుబాటులోకి రానుంది. అదే ఎంఎంటీఎస్. ప్రస్తుతం నగరంలోని ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మొత్తం పూర్తయ్యాయి. వీటిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం పనులను కూడా పూర్తి చేశారు. సనత్ నగర్ నుంచి మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైన్లు కంప్లీట్ గా రెడీ అయ్యాయి. ఇక చెర్లపల్లి స్టేషన్ ను ప్రారంభించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మార్చి మొదటి వారంలో భాగ్యనగరానికి విచ్చేయనున్నారు. అదే రోజున మోడీ సనత్ నగర్ మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి గట్కేసర్ లైన్లు కూడా అదే రోజు ప్రారంభం కావచ్చని అంటున్నారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ ఎంఎంటీఎస్ రైలు అందుబాటులోకి రావడం వల్ల అనేక మంది ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి, అల్వాల్ ప్రాంతాలకు చెందిన టేకీల కష్టాలు ఎంఎంటీఎస్ రాకతో తీరనున్నాయి. ఈ ప్రాంతాల నుండి హైటెక్ సిటీ వరకు వెళ్లే సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. ఎంఎంటీఎస్ మౌలాలి నుంచి సనత్ నగర్ హైటెక్ సిటీ మీదుగా అందుబాటులోకి రావడంతో వీరంతా సులువుగా ఆఫీసులకు వెళ్లడానికి వీలవుతుంది. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గంలో చూస్తే 25,000 నుంచి 30,000 మంది ఐటీ ఉద్యోగులు నివాసం ఉంటున్నట్టు సంక్షేమ సంఘాల వారి ద్వారా తెలుస్తుంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత రద్దీగా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడి స్టేషన్ లో ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన రైళ్లు ఆగడానికి ఖాళీ లేక నానా తంటాలు పడుతున్నారు. కాబట్టి సికింద్రాబాద్ తో సంబంధం లేకుండా నేరుగా మౌలాలి నుంచి హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ సర్వీస్ ను అందుబాటులోకి రానుంది. దీంతో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు హైటెక్ సిటీ వైపు వెళ్లడం మరింత తేలికగా మారనుంది. అదేవిధంగా మౌలాలి నుంచి సనత్ నగర్ మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర 6 స్టేషన్లు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఆయా స్టేషన్ల పరిధిలో ఉండే కాలనీ వాసులు, బస్తీ వాసులకు తక్కువ ధరతో వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.